వర్చువల్ సహవాసాలు 5 గంటల 4:30 నుంచి 6 గంటల వరకు జరిగే కార్యక్రమాన్ని మన మెహర్ ప్రభావాన్ని ఆహ్వానిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా నమో మెహర్ బాబాని సులోచన గారు జై బాబా. జై బాబా అండి, జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा, अवतार नमो देवा देवा, प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागरा, अपार दिव्य कृपा सागरा, सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा, अवतार नमो देव देवा, प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा, महिनि जनिंचिन मानव रूपा, महिनि जनिंचिन मानव रूपा, इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीव, भवभयभञ्जन परम पावन, भवभयभञ्जन परम पावन। नमो मेहर बाबा, अवतार नमो देव देवा, प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमुजेसी, अज्ञानांदत अंतमुजेसी, दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी, हरिषेद्वर्गमो अंतरिंपगा, हरिषेद्वर्गमो अंतरिंपगा, अव्ययमोक्षंबनुग्रहिंपुमु, अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा, अवतार नमो देव देवा, प्रभु नमो मेहर बाबा, अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा, अंदरिकी जय बाबा। జై సత్యవాణి బాబా గారు. అండి, వాణి గారు జై బాబా. జై చేస్తాను బాబా అండి. చేస్తాను. ధనలక్ష్మి గారు అలాగే సులోచన గారు కలిపి నమో మెహర్ బాబాని ప్రార్థనా గీతాన్ని పాడి ఆ మెహర్ ప్రభువుని ఆహ్వాన గీతాన్ని చక్కగా ఆలపించారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు సంకీర్తనలో భాగంగా పుష్పలత గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత అరుణా రవీంద్ర గారు సిద్ధంగా ఉండండి. జై బాబా. మీరు చేయండి వాణి. జై బాబా. జై బాబా అండి. సంకీర్తన పుష్పలత గారి తర్వాత మీరు చేయండి, నేను కంటిన్యూ చూసుకోగలను. అవునా, పర్లేదు. నేను 5 దాకా నేను చేస్తాను అరుణ గారు. సరే 5కి నేను మల్లికార్జునరావు గారు మీ స్పీచ్ ఉంది కదా చెప్పేసి నేను లెఫ్ట్ అయిపోతాను. 5:30 నుంచి మీరు కంటిన్యూ చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. సరేనండి అయితే. జై బాబా. జై బాబా పుష్పలత గారు. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। క్షణమైన నిన్ను విడని వరమియరా, గడియైన నిన్ను మరువని మనసియుడా పెహరు, క్షణమైన నిన్ను విడని
వరమియరా గడియైన నిన్ను పరువని మనసియరా మెహరు భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు కోరిక కోరిని కోరికని కడవరకు నీ కొంగును విడదీయకుమా క్షణమైన నిన్ను విడని వరమియరా గడియైన నిన్ను మరువని మనసియరా మెహరు తల్లియు తండ్రియు గురువు దైవం ఇహము పరం నీవే సర్వం తల్లియు తండ్రియు గురువు దైవం ఇహము పరం నీవే సర్వం నా తనువు అణువణువు నీవైతే అడిగేదేముంది నేనే నీవైతే నేనే నీవైతే అడిగేదేముంది క్షణమైన నిన్ను వీడని వరమియరా గడి అయినా నిన్ను మరువని మనసియరా మెహరు. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. వాణి గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అండి. పుష్పలత గారు చక్కటి కీర్తన ఆలపించారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు శేషారత్నం గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. శేషారత్నం గారు. జై బాబా. యమునాగమణి గారు. జై బాబా. జై బాబా అండి. ఒక సంగీతం బాబాకి ఎవరన్నా పాడుతున్నారండి? నేను పాడినా? మిమ్మల్ని పిలిచాను, మీరు పరకపోయేసరికి వేరే వాళ్ళకి ఇచ్చాను. ఇవ్వండి, నేను తర్వాత పాడతా. పర్వాలేదు. నెక్స్ట్ మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ రెడీగా ఉంటా. థ్యాంక్ యూ. బాబాకి అందరికి జై బాబా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. కనులలో నీ రూపమేమా, మనసులో నీ ధ్యానమే. కనులలో నీ రూపమేమా, మనసులో నీ ధ్యానమే. నిన్ను నమ్మిన దీనజనులా, నిన్ను నమ్మిన దీనజనుల అండనుండయ్యా, మా దైవమీవయ్యా, మా దైవమీవయ్యా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు, చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. క్షణములో మటు మాయమయ్యే మాయ జీవితమెందుకు, క్షణములో మటు మాయమయ్యే మాయ జీవితమెందుకు.
తోలు బొమ్మల నాటకాలు చూసి మురియుట న్యాయమా? తోలు బొమ్మల నాటకాలు చూసి మురియుట న్యాయమా? ఆలు పిల్లలు సిరులు సంపదాలు పిల్లలు సిరులు సంపద లేవి వలదయ్యా, నీ దారి చూపయ్యా, దారి చూపయ్యా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు? చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. కఠిన ధ్యానములోర్వలేను, కానుకలు నేనివ్వలేను. కఠిన ధ్యానములోర్వలేను, కానుకలు నేనివ్వలేను. మనసుతోనే పాట పాడేదా, మనసుతోనే పాట పాడేదా నీదు నామమునే మరువలేనయ్యా, మరువలేనయ్యా. చక్కనయ్యా మెహరు బాబా ఎక్కడున్నావు? చేరరావా ఆదుకోవా నీదు ప్రేమికులా, నీదు ప్రేమికులా. అవతార్ మెహర్ బాబా కీ జై. వాణి గారు జై బాబా అండి. జై బాబా నాగమణి గారు చక్కటి కీర్తన ఆలపించారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ శేషారత్నం గారు ఇప్పుడు ఒక సంగీతం చేయండి. తర్వాత అరుణ గారు సిద్ధంగా ఉండాలి. వాణి గారు మా అబ్బాయి చేస్తాడు. మా అబ్బాయి చేస్తాడు. అలాగే అలాగే. జై బాబా. యశ్కాంత్ మా అబ్బాయి చేస్తాడు. జై బాబా అండి. జై బాబా అండి, చేయండి. రాధేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగునా, బాబా శోధించుట తగునా. రాధేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగునా, బాబా శోధించుట తగునా. మాయకులో బడి నిను మరచి కనిపించెడిదే నిత్యమని, మాయకులో బడి నిను మరచి కనిపించెడిదే నిత్యమని. కనుమరుగై బోధించే సూక్తుల పాటించని ప్రతిఫలమిదియా. కనుమరుగై బోధించే సూక్తుల పాటించని ప్రతిఫలమిదియా. రాధేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగునా, బాబా శోధించుట తగునా. పూర్వపు వాసనలీ రీతి మోహాబ్దిని బంధించే విధి. పూర్వపు వాసనలీ రీతి మోహాబ్దిని బంధించే విధి. నీదు సహాయము లేక పాయము దాటుట దుర్లభమీ భువిలో. నీదు సహాయము లేక పాయము దాటుట దుర్లభ మీ భువిలో. రాధేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగునా, బాబా శోధించుట తగునా. బాధల కోర్చుట భవహరమా, శోధించుట సాధించుటకా.
బాధల కోర్చుట భవహరమా శోధించుట సాధించుటకా మెహర్ ప్రభుని పాదాబ్జములను విడువని వడమిడు వేడుకతో మెహర్ ప్రభుని పాదాబ్జములను విడువని వరమిడు వేడుకతో రాధేలా నీ కరుణ వేయేలా ఈ రీతి బాధించుట తగునా బాబా శోధించుట తగునా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. జై బాబా అండి. చాలా చక్కగా ఆలపించారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ జై బాబా. అరుణ్ గారు ఇప్పుడు ఒక సంకీర్తన చేయండి. తర్వాత ఉమారాణి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. తపించని తపించని బ్రతుకంత మెహరెంటూ తపించని 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 బ్రతుకంత మెహరెంటూ తపించని మమకారమై కాన నేనుండగా మమకారమై కాన నేనుండగా సాకారుడవగు నిన్ను చూశానులే తొలి చూపులో ఏమైనదో తొలి చూపులో నాకేమైనదో నిన్ను చూచు తపనేదో రగిలిందిలే మిగిలిందిలే తపించని 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 బ్రతుకంత మెహరెంటూ తపించని మెహరన్న నీ నామ సంకీర్తన మెహరన్న నీ నామ సంకీర్తన మరి పెంచే మదిలోన ఆరాధన మెహరన్నదే ప్రియమైనది మెహరన్నదే ప్రియమైనది మెహరనుటయే సాధన అయినది సాధన అయినది అన్యము మది తాకలేకున్నది రాకున్నది తపించని తపించని బ్రతుకంత మెహరెంటూ తపించని సాహిత్య సయ్యాటలో భాగము సంకీర్తనారాధనా భాగ్యము ప్రియమైనది వరమైనది ప్రియమైనది వరమైనది ప్రియమైనది నీ కరుణైనది మెహరశ్రీ మెహరంటూ అనమన్నది అనుకోమన్నది తపించని తపించని బ్రతుకంత మెహరెంటూ తపించని తపించని. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మా. అందరికీ జై బాబా. వాణి గారు మీకు జై బాబా. ఉమారాణి గారి తర్వాత మీరు సంకీర్తన చేయండి వాణి గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. అరుణ గారు చక్కటి కీర్తన ఆలపించారు. ధన్యవాదములు. ఇప్పుడు ఉమారాణి గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా ఉమారాణి గారు. నేను వాణి గారు నెక్స్ట్ పాడతానండి, ఎవరికని ఇవ్వరా? సరే సరే అయితే
మీరు జీ బాబా సంకీర్తన చేయండి అయితే. ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ ప్రేమయే మాకు అభయం. ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత ఫలితాన్ని కోరకయే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు. ఫలితాన్ని కోరకయే సేవించమన్నావు, కోరికలు లేకుండా జీవించమన్నావు. సర్వమర్పించి మనసు నసింప ప్రేమలో బ్రతుకమన్నావు. ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత మౌనంగా ఉంటూనే ఎంతెంతో చెప్పావు, చిరుమందహాసముతో మా చేరువయ్యావు. మౌనంగా ఉంటూనే ఎన్నెన్నో చెప్పావు, చిరుమందహాసముతో మా చేరువయ్యావు. చింత తొలగించి దైవమయ్యావు, మరువలేమయ్య ఎన్నటికీ. ప్రియమార పిలచినంత పలికేవు ప్రేమమూర్తి, నీ నామం అతి మధురం, నీ స్మరణయే మాకు అభయం. ప్రియమార పిలచినంత. అవతార్ మెహర్ బాబా కి జై బాబా అన్న గారు. థ్యాంక్ యూ బాబా. ఉమారాణి గారు జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా, దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా. తనువే స్థిరమని ఇహమే పరమని, తనువే స్థిరమని ఇహమే పరమని తలచితిరానా కనులు తెరచితివి, తలచితిరానా కనులు తెరచితివి. భవభయహరణ నవయవతరణ, భవభయహరణ నవయవతరణ. దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా, దర్శనమొసగితివా. నీ గానము చేయని తనువేలా, నీ గానము చేయని తనువేలా
నినుగానని నా కనుల వియేలా నినుగానని నా కనుల వియేలా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసివా బాబా దర్శనమొసగితిరా ధరలో ధన్యుల చేసివా నీ స్మరణయే మా నిత్య జీవినమో నీ స్మరణయే మా నిత్య జీవనమో నీ కరుణయే మా నవ కళ్యాణము నీ కరుణయే మా నవ కళ్యాణము భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా నీ వచనములో రసమేమున్నదో నీ వచనములో రసమేమున్నదో పరవశమై భువి నీవసమాయరా పరవశమై భువి నీవసమాయరా భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితిరా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా నీ చల్లని చూపులకే జగము నీ చల్లని చూపులకే జగము ఉల్లాసములో ఊయలలుగెను ఉల్లాసముతో ఊయలలుగెను భవభయహరణ నవయవతరణ భవభయహరణ నవయవతరణ దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా బాబా దర్శనమొసగితివా ధరలో ధన్యుల చేసితివా జై బాబా అండి. వాణి గారు వెళ్ళిపోయినట్టున్నారు. జై బాబా అరుణ. జై బాబా. ఉమారాణి గారు ఉన్నాను. జై బాబా చక్కటి అండి. కీర్తన ఆలపించారు. ధన్యవాదములు మీకు. బాబా యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మనకి స్పీచ్ కి టైం అయిపోయింది కాబట్టి ఒక నిమిషమే ఉంది. మల్లికార్జునరావు గారు ఇప్పుడు 5:30 వరకు స్పీచ్ చెప్తారు. తర్వాత లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు, అప్పారావు గారు, శారద గారు కంటిన్యూషన్. అరుణ గారు జై బాబా. నాకు కూడా అవకాశం ఇవ్వండి మేడం. నా పేరు కోటేశ్వరరావు. అలాగేనండి కోటేశ్వరరావు గారు. ఇంకా అందు వరుసగా తర్వాత ఇప్పుడు ఆ అవకాశం రాని వాళ్ళందరికీ 5:30 నుంచి 6 వరకు అవకాశం వస్తుంది. అవతార్ జై మెహర్ బాబా. బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఒకే నామం, ఒకే దైవం, ఒకే రూపం ఆధ్యాత్మికతలో చాలా ప్రయోజనకారియే కాకుండా చాలా ముఖ్యమైనది కూడా. దీని గురించి బాబా సిస్టర్ మణిజాయేశ్వరి అని కూడా ఒకసారి స్పెషల్ సర్క్యులర్ ఇచ్చారు. బాబా మా నామం మాత్రమే, బాబా రూపం మాత్రమే, ఒకే రూపం ఒకే దైవం. పూర్వం సక్కుబాయి కానీ ప్రహ్లాదుడు కానీ ఎవరైనా కూడా
పూర్వపు భక్తులు కూడా అలాగే ఆచరించే వాళ్ళు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలిగారు. ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి బాబావారు కూడా 2 సార్లు హెచ్చరిక చేశారు. బాబా లైఫ్ సర్కిల్ నెంబర్ 36లో 20th జూలై 1956లో బాబావారు హెచ్చరిక చేశారు. నా కొంగు మీరు వదిలేసి ప్రమాదం ఉంది అని చెప్తూ ఇతరత్ర ఆకర్షణకు వెడతారు. అప్పుడు నన్ను తృణీకరిస్తారు కూడా, నాకు వెన్నుపోటు పొడుస్తారు, నా మొహం ఉమ్మేయడానికి కూడా సిద్ధపడతారు. నా అనేక మాటల్లో చెప్పి అదే హెచ్చరికలో సెయింట్స్ రియల్ వర్సెస్ ఇమిటేషన్ అని చెప్పి గురువులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మహత్యాలు చేసి కొన్ని కోరికలు తీరుస్తూ ఉంటారు. అందులో మంచి గురువులు ఉంటారు, ఆధ్యాత్మికత మాత్రమే చెప్పేవాళ్ళు, కోరికలు తీర్చే వాళ్ళు కూడా ఉంటారు. ఆ కోరికలు తీర్చే వాళ్ళ వెంబడిపోవడం చాలా ప్రమాదం ఉంది మీకు. వాళ్ళ ఉచ్చులో మాయలో పడి మీరు భగవంతుడిని వదిలేసే ప్రమాదం ఉంది. అందుచేత అక్కడ నిజమైన సన్యాసులు ఎవరో, నిజమైన యోగులు ఋషులు ఎవరో, నిజమైన సద్గురువులు ఎవరో, అబద్ధమైన నకిలీ సద్గురువులు, నకిలీ యోగులు, నకిలీ ఋషులు వాళ్ళెవరో మీకు తెలీదు, అది నాకు మాత్రమే తెలుస్తుందంటూ సెయింట్స్ రియల్ వర్సెస్ ఇమిటేషన్ అని చెప్పి చాలా పెద్ద ప్రవచనం ఇచ్చారు. దాంట్లో కొన్ని విషయాలు మాత్రమే నేను గత ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. అది డేట్ 20th జూలై 1957ది. అందులో కొన్ని విషయాలు సర్క్యులర్ నెంబర్ 36లో కూడా పొందుపరచబడ్డాయి. అది వార్నింగ్లో. అది చాలదా అన్నట్టు బాబా తన శరీరం సాధించి దానికి 6 నెలల ముందర ఇంకొక హెచ్చరిక చేశారు బాబా. ఇందులో కొన్ని కొత్త విషయాలు కూడా ఉన్నాయి. అవి కూడా కొంచెం చెప్పి వాటి గురించి కూడా మీకు చాలా డీటెయిల్గా కొన్ని చెప్పుకుందాం. అందులో బాబా ప్రేమికులకు బాబా చేసిన హెచ్చరిక మహానిర్యాణానికి 6 నెలల ముందర ప్రేమికులకు మెహర్ బాబా వారి సందేశం. అది తెలుగులో యథాతథంగా చదివి ఎక్కడ ఏ పాయింట్స్ ఎక్కువ చెప్పాలో చెప్పుకుందాం. అవతార యుగంలో ఇది చాలా క్లిష్ట సమయం. అందుచేత ప్రేమికులందరూ ఆయన కొంగును దృఢంగా పట్టుకుంటకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలి. ఆయన కొంగు నుండి మెహర్ బాబా కొంగును మాత్రమే చాలా గట్టిగా పట్టుకుందుకు చాలా శక్తి వంచన లేకుండా ప్రయత్నించాలి. హోల్డ్ ఫాస్ట్ టు మై దామన్ విత్ బోత్ హ్యాండ్స్ అన్నారు. ఓ చేతితోటి జారిపోయినా రెండో చేతి అయినా ఉంటుంది అని చెప్పి 2 చేతులతోటి నా కొంగును గట్టిగా పట్టుకోండి అన్నారు బాబా. ఏ పరిస్థితుల్లోనూ అది వారి చేతుల నుండి జారిపోకూడదు అన్నారు బాబా. ఈ సమయంలో ప్రేమికులు కామమునకు లొంగిపోవట చాలా ముఖ్యం. కామం అంటే ఇతరత్ర వాంఛలకు కూడా అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఉండి విషయ వాంఛలకి మానవుడు ఎలా అయితే లొంగిపోతాడో వాటికి కూడా లొంగిపోవడం చాలా ముఖ్యం. అలా లొంగిపోతూ ఉంటారు. ఆ ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. ఈ సమయంలో ప్రేమికులు కామమునకు లొంగిపోవట చాలా ముఖ్యం. అందుపై ఆకర్షణలు ఎక్కువగా ఉండినప్పటికీ భగవంతునిపై ప్రేమ అంతకుమించి ఉండాలి. ఈ కోరికల పట్ల ఆసక్తి ఎక్కువ, లేకపోతే భగవంతుడి గురించి మనం వెళుతున్నాం అన్నది కూడా ఎవరికి వాళ్ళ బేరీ చేసుకోవాలి. భగవంతుడిలో ఐక్యం అవడానికి మాత్రమే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి తప్ప కోరికలు కూడా తీరుస్తున్నాడు కదా అని వెళ్ళినట్టయితే ఏకాగ్రత నశించిపోతుంది. భగవంతుల్లో ఐక్యం అవ్వాలని ఏకాగ్రత పట్టుదల ఏదైతే ఉందో దాంట్లో సడలిపోతుంది. ఆ సడలిపోవడం ఎందుకంటే పక్కన కోరికలు కూడా ఉన్నాయి. కోరికలు లేకుండా అయితే తప్ప భగవంతుని అందడు మనకి భగవంతుల్లో ఐక్యం కాదు. ఏ కోరిక లేని పరిస్థితిలో మాత్రమే భగవంతుడిలో ఐక్యం అవ్వగలుగుతాం. అందుచేత ఈ సమయంలో ప్రేమికులకు కామంతో లొంగిపోయే ప్రమాదం ఉంది. అందుచేత ఆకర్షణలు ఎక్కువగా ఉండినప్పటికీ భగవంతునిపై ప్రేమ అంతకు మించి ఉండాలి. లవ్ ఫర్ గాడ్, భగవంతుని ప్రేమ ఈ కోరికలకి మించిగా ఉండాలి అంటున్నారు. ఆయనను హృదయపూర్వకంగా జ్ఞాపకం ఉంచుకొని ఆయన ప్రేమ సేవలో ముందుకు సాగిపోవాలి. భగవంతుని యొక్క ప్రేమలో, భగవంతుని యొక్క సేవలో. ఇక్కడ భగవంతుని అన్నప్పుడల్లా మనకి మెహర్ బాబా అని మనం చేసుకోవాలి. మెహర్ బాబా మాత్రమే మనకు భగవంతుడు అయి ఉండాలి. ఏకైక భగవంతుడు మెహర్ బాబాయ్. ఆయన తప్ప ఇంక భగవంతుడు అన్నప్పుడల్లా కూడా ఇక్కడ మెహర్ బాబాని
మనం తీసేసుకోవాలి. అనేక రకాల కోటి దేవతలు కొలువై వచ్చే పాటలు కూడా పాడుకుంటూ ఉంటాం మనం. కోటి దేవతలు కొలువై వచ్చి కోరిక ఏమిటంటే నువ్వే కావాలని కోరుకుంటానని కూడా పాట రాసుకుంటూ ఉంటాం. చేత ఆయన్ను హృదయపూర్వకంగా జ్ఞాపకం ఉంచుకోవాలని, ఆయన భగవంతుని బాబా యొక్క ప్రేమ, బాబా యొక్క సేవలో ముందుకు సాగిపోతూ ఉండాలి. తాము ఋషి తుల్యమని కొంతమంది చెప్పుకుంటూ వస్తారు. ఈ విధంగా మేము ఋషులు అని చెప్పి, మహర్షులు అని చెప్పి కొంతమంది వస్తుంటారు. తాము ఋషితుల్యులమని, పవిత్రులమని, తమకు అధికమైన శక్తులు ఉన్నాయని నమ్మించే వారి పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తతో ఉండట కూడా ఈ అవతారంలో చాలా ముఖ్యమైన విషయము చెప్తున్నారు బాబా. ఈ అవతారిక పీరియడ్లో ఎంతోమంది మేము సద్గురువులోని, మేము ఋషిలోని శక్తులు ఉన్నాయి, మేము భగవంతుడికి ఉన్న శక్తులు మా దగ్గర ఉన్నాయి, మీ కోరికలన్నీ కూడా తీరుస్తామని చెప్పి బయలుదేరుతూ ఉంటారు. కోరికలు తీరుస్తామని వచ్చే వాళ్ళు కూడా అట్లా మనకు కొంచెం ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కష్టాల్లో ఉన్నాం కదా, కష్టాలు లేకుండా గట్టెక్కిస్తాడేమో, ఈ బాబాతో ఉన్నంత వరకు కష్టాలు తప్పట్లేదు, ఎక్కువైపోతున్నాయి తప్ప అని చెప్పి అలాంటి వాళ్ళ దగ్గర, అలాంటి దొంగ గురువుల వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. చేత పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళిపోతూ ఉంటాం మనం. అది చెప్తున్నారు ఇక్కడ. చేత ఇలాని వాళ్ళతోటి మీరు ఎల్లప్పుడూ కూడా అప్రమత్తతతో ఉండటం కూడా ఈ అవతార యుగంలో చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళ నుండి నువ్వు దూరంగా ఉండాలి. మీరు అలా మీ కోరికలు తీరుస్తానని వచ్చి వాళ్ళు మా దగ్గర మహత్యాలు ఉన్నాయని చెప్పి వచ్చేటటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళ ప్రలోభాలకి లోను కాకుండా వాళ్ళకు దూరంగా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అంటున్నారు బాబా. ఎంత పవిత్రులుగా వారు కనిపించినప్పటికీ బాబా ప్రేమికులు వారి పవిత్రతను అవతారిని దివ్యత్వంతో జోడించరాదు. మనకి ప్రత్యక్షంగా బాబా పీరియడ్లో మనకి లొంగిపోయేటట్టు ఆయన భగవంతుడు అని చెప్పి ఒక ఆయన వచ్చారు. ఆయన ఎవరో సత్సాయి బాబా గారు వచ్చారు. ఆయన నేను దూషించట్లేదు, కానీ ఆయన అవతారుడు మాత్రం కాదని మాత్రం చెప్తాను నేను ఇప్పటికి కూడా. ఈ నాట్ అవతార్. పాప ఆయన ఎక్కడ చెప్పుకోలేదు, ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్, ఐఎమ్ ది హైయెస్ట్ ఆఫ్ ది హై, నేను మానవ రూపంలో ఉన్న భగవంతుడిని, అవతార పురుషుడిని అని ఎక్కడ ప్రకటించుకోలేదు పాపం ఆయన. భగవంతుణ్ణి కీర్తించడం ఎలాగో కాదు, చాలా ముఖ్యం, కీర్తిస్తుండండి, తగిన ప్రయోజనాన్ని పొందండి అని భగవంతుని నుండి వాడు వేరే ఉన్నారు అన్నట్టే చెప్పారు తప్ప తానే భగవంతుణ్ణి అని చెప్పి అక్కడ ఆయన ప్రకటించలేదు. అయినప్పుడు కూడా ఆయన చేసే మహత్యాలకి, ఆయన తీర్చి కోరికలకి ప్రలోభపడి చాలామంది వెళ్ళిపోయారు. చేత అక్కడ ఆధ్యాత్మికత లోపిస్తుంది. వేరే కోరికలతో వెళ్తే ఆయన కోరికలే తీరుస్తారు. చేత అలాగ వెళ్ళొద్దు అంటున్నారు. అలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు. ఇంకా సద్గురువుని అని చెప్పుకుని కూడా మన ఆంధ్రాలోని ఒక ఆయన ఆయన మఠాన్ని కూడా ఏర్పరిచారు. అలాంటి వాళ్ళ గురించి అందుకే బాబా రెండోసారి కూడా హెచ్చరిక చేయడానికి కారణం ఇది. ఎంత పవిత్రులుగా వారు కనిపించినప్పటికీ అంటున్నారు, చాలా పవిత్రులుగా కనిపిస్తారు, వాడిలే దేవుడు, ఆయన తప్పకుండా దేవుడే అని చెప్పేసి. ఆ విధంగా మరి షిరిడి సాయిబాబా కూడా దేవుడే కదా, 5 సద్గురువులు కూడా దేవుడే కదా. మరి బాబా 5 సద్గురువులు దగ్గరికి వెళ్ళండి అని చెప్పలేదు కదా బాబా. దాన్ని అవతార స్థితికి తీసుకొచ్చిన, అవతారుడిగా దింపడానికి కారకులైన 5 సద్గురువులను కూడా నేను ఉండగా వాళ్ళ ప్రమేయం లేదు మీకు అని చెప్పారు బాబా. వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ సమాధులు దర్శించుకోవడంలో ఒక్కసారి మాత్రమే, దర్శించుకోవడంలో తప్పులేదు, కానీ వాళ్ళ ప్రభావం ఉండదు. అవతారం వచ్చాక అవతారం ప్రభావమే ఉంటుంది. వాళ్ళ కంటే ఉన్నతుంది నేను, 5 సద్గురువుల కంటే ఉన్నతుంది, అందుకే హైయెస్ట్ అది అయ్యాను నేను. చేత నన్ను ఒకరిని పట్టుకుంటే మొత్తం అంత సృష్టిలో ఉన్న అన్నది అందరినీ పట్టుకున్నట్టే అని చెప్పారు. చేత రెండో కుంపట వెంటనే మన మనసుకి ప్రలోభాలకి మన మనసు చేసి మిశ్రమాన్ని వెళ్ళమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అది మనసు, దాన్ని కట్టిపెట్టేయాలి. చేత వాళ్ళతోటి, అటువంటి వాళ్ళతోటి ఇలాంటి వాళ్ళంతా పుట్టుకొస్తూ ఉంటారు కుక్క గొడుగుల్లాగా.
చేత వాళ్ళతో ఎప్పుడు కూడా అప్రమత్తతతో ఉండటం చాలా చాలా ముఖ్యం ఈ అవతార యుగంలో అని చెప్పారు. అప్రమత్తతో ఉండటం కూడా ఈ అవతార యుగంలో చాలా ముఖ్యము అని చెప్తారు. ఎంత పవిత్రులుగా వాళ్ళు కనిపించినప్పటికీ కూడా బాబా ప్రేమికులు వారి పవిత్రతను అవతారాన్ని దివ్యత్వంతో పోల్చకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు దేవుణ్ణి అని చెప్పుకున్నా కూడా వాళ్ళ దివ్యత్వాన్ని అవతార పురుషుని దివ్యత్వంతో పోల్చకూడదు. అవతారం యొక్క దివ్యత్వమే ఉన్నతోన్నతమైనది, అన్ని ఆయనలోనే ఇంక్లూడ్ అయ్యాయి. బాలగోపాల్ భాస్కర్గా చెప్పేవారు. అది నాకు నా హృదయానికి బాగా అర్థమైపోయింది. ఈ సృష్టిలో ఉన్న దేవుళ్ళందరూ కూడా ఒక్కొక్క ఇల్లు. మన హోమియో మాత్రలు ఉంటాయి, చిన్న చిన్న మాత్రలు హోమియోలో ఇస్తూ ఉంటారు. అలా ఒక్కొక్కరు ఒక మాత్ర అవుతే ఈ సృష్టిలో ఎంతమంది ఎన్ని పేర్లతో భగవంతుడు పేరుతో ఉన్నారో, మేము భగవంతుడు అని చెప్పుకుంటే వాళ్ళు ఉన్నారో, అవన్నీ ఒక్కొక్క చిన్న చిన్న మాత్రలు అంటే ఆ మాత్ర అంతా కలిసి ఒక పెద్ద మాత్ర చేస్తే అది బాబా అని చెప్పారు భాస్కర్ రాజు గారు. ఆ చిన్న చిన్న పిల్స్, అతి చిన్నమైన మాత్రలు రౌండ్గా ఉంటాయి హోమియోపతిలో. అలాంటి మాత్రలు అన్నీ కలిసి సృష్టిలో ఉన్న దేవుళ్ళు అని చెప్పుకుని వాళ్ళందరూ కలిసి ఒక ముద్ద కింద చేసి ఒక పెద్ద బాల్ కింద పెద్ద ముద్ద చేస్తే అది మెహర్ బాబా అన్నారు బాబా. నేను ఏ రూపంతో ఆరాధించినా, ఏ నామంతో కొలిచినా అది ఆఖరికి చివరికి నాకే చేరుతుంది అని చెప్పారు కూడా బాబా. ఇంకో నామంతో ఇంకో రూపంతో చేసినా ఆఖరికి నా దగ్గరికే చేరుతుంది. అది మీరు ప్రయోజనం నా దగ్గర నుంచే లభిస్తుంది. అవతార పీరియడ్లో ఉన్న చాలా ముఖ్యమైన విషయం. డైరెక్ట్గా అక్కడ చేరుతుంది, ఆయన ఇస్తూ ఉంటారు. మీరు ఎవరిని అయితే నమ్మి వెళ్ళారో వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి ఏం శక్తులు ఉండవు. ఇక్కడి నుంచే రావాలి మెయిన్ సోర్స్. ఇది ది పవర్ హౌస్ అన్నారు బాబా. ఆ పవర్ హౌస్ ఫెయిల్ అయిందంటే మన కరెంట్ అంతా పోతుంది. పవర్ హౌస్ నుంచే వస్తుంది. పెద్ద పెద్ద పవర్ హౌస్లు కడుతూ ఉంటారు, దాని ద్వారా మనకు కరెంట్ వస్తుంటుంది. చేత ది పవర్ హౌస్ అన్నారు బాబా. చేత ఇతరత్ర ఎన్ని వాళ్ళదైనా కూడా ఆఖరికి నాకే చేరుకుంటుంది, స్పందించి నేనే అటెండ్ అవుతూ ఉంటాను అని చెప్పారు. అంతేత డైరెక్ట్గా వెళ్ళాలి, ఇండైరెక్ట్గా కాకుండా. వాళ్ళ ద్వారా మెహర్ బాబా దగ్గరికి కాకుండా డైరెక్ట్గా మనకి మెహర్ బాబా మధ్య ఇంకెవరు ఉండకూడదు. మనకి బాబా మధ్య ఇంకెవరు ఉండకూడదు, ఇద్దరే ఉండాలి. అంచేత ఎంత పవిత్రులుగా వాళ్ళు కనిపించినప్పటికీ బాబా ప్రేమికులు వారి పవిత్రతను అవతారం యొక్క దివ్యత్వంతో ఎప్పటికీ పోల్చకూడదు అని చెప్పారు. ఇంకా ఏం చెప్తున్నారు, నిజమైన బాబా ప్రేమికుడు అటు వ్యక్తుల నుండి దూరంగా ఉండవాలని జ్ఞాపకం ఉంచుకోవాలను. నిజమైన బాబా ప్రేమికుడు, అవి రియల్ బాబా లవర్ అంటే ఎస్ ఐఎమ్ రియల్ బాబా లవర్ అని ఎవరైనా చెప్పుకోదలుచుకుంటే, అయితే నువ్వు బాబాని కాక ఎవరినైనా ప్రేమించి సేవిస్తున్నావు అంటే అవునండి, వేరే వాళ్ళు కూడా సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, ఎందుకైనా మంచిది అన్నాడంటే వాడు బాబా లవర్ కాదు అని చెప్తున్నారు. నువ్వు నిజంగా బాబాలో అయితే, రియల్ బాబాలో అనిపించుకోవాలంటే నిజమైన బాబా ప్రేమికుడు అట్టి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని జ్ఞాపకం ఉంచుకోవాలను. వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరంగా ఉండాలి, వాళ్ళని ఆరాధించకూడదు, వాళ్ళని సేవించకూడదు అని చెప్తున్నారు బాబా. మరియు వారి కార్యకలాపంలో జోక్యంగా కలిగించుకోరాదు. వారి కార్యకలాపాల్లో జోక్యం కలిగించుకోరాదు అంటే వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడం, ఇంకోటి డొనేషన్స్ ఇవ్వడం, వాళ్ళని పట్టించుకోకూడదు అసలు మనం ఏ విధంగా కూడా. ఏముందండి, బాబాకి ఇచ్చాము ₹1,00,000 డొనేషన్, ఆయన కూడా దేవుడే కదా, ఆయన సత్సాయిబాబు కూడా 3 లక్షలు ఇచ్చాను అని చెప్పుకుంటే అసలు వాళ్ళతో పట్టించుకోకూడదు, మనం జోక్యం చేసుకోకూడదు అంటున్నారు. మరియు వారి కార్యకలాపాల్లో జోక్యం కలిగించుకోకూడదు. వారు పూర్ణ పురుషులకు పురుషునేలా గౌరవము లేక తామే మానవ జాతికి సహాయకారణమని చెప్పుకోనుసు. అంచేత అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పూర్ణ పురుషులు, పెర్ఫెక్ట్ మాస్టర్స్ అని చెప్పుకుంటారు. వాళ్ళు కూడా పూర్ణ పురుషుడు అన్నా, పెర్ఫెక్ట్ మాస్టర్ అన్నా, సద్గురువు అన్నా ఒకటే. మానవ రూపంలో భగవంతుడు నేను సద్గురుని అని చెప్పుకుంటూ ఉంటారు. వారు సద్గురువులని, అవతార పురుషులని కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అమెరికాలో కూడా చాలామంది 2-3 నేనే అవుతానని చెప్పి చెప్పుకుంటూ ఉంటే అమెరికా బాగా కోట్ చేశారు వాళ్ళు. అమెరికాలో కూడా 2-3 నేనే అవుతానని చెప్పుకుంటున్నారు.
అని చెప్పి స్పష్టంగా చెప్పారు బాబా ఒకసారి ఆయన డిస్కోర్స్లో. అప్పటి కాలంలో సద్గురు కదా అవతారుడనే చెప్పుకునేవారు అమెరికాలో ఒకళ్ళిద్దరు. వారు పూర్ణ పురుషుడు నాకు పురుషుడని, అవతార పురుషుని ఎడల గౌరవం లేకుండా తామే మానవ జాతికి సహాయకాలమని చెప్పుకుంటూ తమ స్వలాభము కొరకు వాళ్ళ చుట్టూ ఈ శిష్యుడిక బృందాన్ని ఏర్పరచుకోవడానికి, వాళ్ళకి అహంకారం చేతనండి, లేకపోతే వాళ్ళకి స్వలాభం, వాళ్ళకి డొనేషన్స్ అన్నీ వస్తాయి. వాళ్ళ పీఠాధిపతులు మఠాధిపతులు అవి దానికి లోపం లేకుండా పీఠాధిపతులకి వాళ్ళు కూడా నిలబడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అనేక మతాల్లో పీఠాధిపతులు మఠాధిపతులు ఉన్నారు, ఒక మన హిందూ మతంలోనే కాకుండా. అంచేత వాళ్ళ స్వలాభము కొరకు సద్గురువులు మనియో లేక అవతార పురుషులు మనియో ఇతరులకు ముందు మోసం చేయుదురు. వాళ్ళు సద్గురువులు అని చెప్పుకుంటాను, లేకపోతే నేనే అవతార పురుషులు అని చెప్పుకుంటూనే ఇతరులకి మోసం చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఇంకొక చాలా ముఖ్యమైన సటిల్ పాయింట్ ఒకటి బాబా చెప్పేది ముఖ్యం అండి. కొత్తలో నాకు కూడా తెలిసింది కాదు, కానీ చాలా చేతులుగాలే కాకులు పట్టుకున్నట్టు తర్వాత తెలుసుకుని నేను అప్పటి నుంచి నన్ను నేను మార్చుకున్నాను. ఇక్కడ ఏంటంటే భగవంతుని ప్రేమికులు అంటే బాబా లోసనండి, ఏ భగవంతుని యొక్క ప్రేమికుడైనా కూడా కార్యకర్తలు అంటే బాబా లవర్స్ మరియు కార్యకర్తలు, భగవంతుని యొక్క కార్యకర్తలు, వర్కర్స్ అన్నమాట. బాబా వర్కర్స్ అనండి, లేకపోతే బాబా లవర్స్ అనండి. పిల్లలు ఎవరైనా కూడా తాము ఇతరుల కుటుంబ వ్యవహారములలో జోక్యం కల్పించుకోకూడదు. కుటుంబ వ్యవహారాలు అనేటప్పటికి పర్సనల్ ఆస్పెక్ట్స్ అడగకూడదు. మనం అడిగేస్తూ ఉంటాం, మీరు మాంసాహారులా శాకాహారులా అండి, మీ కులం ఏమిటండి, మతం ఏమిటండి అను, లేకపోతే మీ పెద్దమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వలేదా అండి. వాళ్ళ పర్సనల్ కుటుంబ విషయాలు అవి. ఏదో కారణాల వల్ల అవ్వకపోవచ్చు అనేక పైకి చెప్పలేని విషయాలు ఉంటాయి పాపం, బలహీనతలు. వాటిల్లో జోక్యం చేసుకుని మనం ప్రశ్న అడిగినా కూడా వాళ్ళకి గుండెలు గుచ్చుకుంటుంది ఒకప్పుడు. అసలే పెళ్ళి అవ్వట్లేదు, మేము ఏడుస్తున్నాం, దీనికి పెళ్ళి వచ్చేసింది అమ్మాయికి. పూర్వం అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వడం చాలా కష్టంగా ఉండేది, అబ్బాయిలకి ఈజీగా అయిపోయి. చేత కొంచెం వయసు దాటిపోతే, లేకపోతే మీ అమ్మాయికి ఇంకా పిల్లలు లేరండి, మీ పెద్ద అబ్బాయికి ఇంకా పిల్లలు లేరండి, అవన్నీ ఎందుకు మనకి. అసలు ఏది పట్టించుకోకూడదు. నీ తోటి బాబాల యొక్క పర్సనల్ విషయాలను మీరు ఏమీ కలగ చేసుకోకూడదు. అవసరమైతే వాళ్ళు ఏమన్నా నీ యొక్క సహాయం తీసుకోవడానికి ఆ కుటుంబం ఏదైనా ఇంకొక బాబా ప్రేమికులు, బాబాలవరి కుటుంబం, వాళ్ళకి మీకు సహాయం చేయాలనుకుంటే వాళ్ళు మీ సహాయాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే తనువు మనస్సు ధనం ఉన్నారు. చేత మాట సలహా కానీ, లేకపోతే ఏమైనా పని చేయడం కానీ, ఎవరింట్లోనే అదే పెళ్ళి అయిందనుకోండి, నా సహాయం వస్తానండి అని చెప్పాలి తప్ప మీరు దూరిపోయిందో సహాయం చేయకూడదు. ఒకవేళ సహాయంకి వెళ్ళినా కూడా ఎవరితో పెళ్ళి అవుతుందో పెళ్ళికి సహాయం చేయాలి, మీరు సహాయం చేసి వచ్చేయాలి తప్ప ఇతరైన విషయాలతో వాళ్ళని ప్రశ్నలు వేసి వాళ్ళ మనసుని నొప్పించకూడదు. ఏ ప్రశ్న ఎవరికి మనసు నొప్పుతుందో చెప్పలేము. వ్యవహారాల్లో ఎప్పుడు జోక్యం అలా చేసుకోకూడదు. గౌక్కుని ఎవరన్నా మీకు పిల్లలు ఎంతమంది అని అడిగామంటే పిల్లలు లేకపోవచ్చు, వాళ్ళకి ఆవిడ బాధపడతారు. పిల్లలు ఎంతమంది అని అడిగారు, నాకు పిల్లలు లేదండి అని ఏదో చెప్పాల్సి వస్తుంది. అనేక కారణాల వల్ల పిల్లలు లేకపోవచ్చు. ఒకవేళ మనకు తెలియక క్రిస్టియన్స్ అనుకోండి, మీ భర్త లేరండి అని అడిగామంటే భర్త ఉండే ఉంటాడు, తెలియక మనం భర్త చచ్చిపోయాడని అడిగే ఉంటాడు. ఇవన్నీ అనవసరం, పర్సనల్వి. మనకి ఎంతవరకు అంటే భగవంతుడు అంతే. మా బాబాని ప్రేమిస్తున్నారా లేదా, సేవ చేస్తున్నారా లేదా, మీరు చెయ్యండి అని కూడా ఎక్కువ వాళ్ళని ఊరికే దెప్పకూడదు. మనం ఇలా రిచువల్స్ వద్దన్నారు బాబా, మీరు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ కుటుంబ వ్యవహారం. అయితే ఇతర బాబా ప్రేమికుల యొక్క కుటుంబ వ్యవహారాల్లో మీరు ఏమాత్రం జోక్యం కలగ చేసుకోకూడదు. భగవంతుడు బాబా వరకే కామన్ పాయింట్ ఉండాలి మీకు వాళ్ళకి, ఇక తప్ప ఇతరైన
మన కుటుంబ విషయాలు కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇతరుల కుటుంబ విషయాల్లో దూరిపోయి అన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలని ఆసక్తి కూడా తప్పైంది. అది చెప్తున్నారు బాబా. చేత బాబా లవర్స్ కానీ బాబా కార్యకర్తలు కానీ తాము ఇతర కుటుంబ వ్యవహారాలలో జోక్యం కల్పించుకోకూడదు అని చెప్తున్నారు. మరియు వాటిని గురించి ఎంత మాత్రము కృంగిపోరాదు. వేరే మన కుటుంబ విషయాల్లో కూడా ఏదైనా చాలా దుర్భరమైన పరిస్థితులు ఉంటే ఆ పరిస్థితులు కూడా వాటికి కృంగిపోయి 10 మందికి చెప్పుకోకూడదు. మనం దిగుమింగుకుని మన కష్టాలు ఎవరికి చెప్పకుండా ఉండడం బెటర్. ఎందుకంటే తీర్చేవాడు బాబా ఒక్కడే, ఆయనకి చెప్పక్కర్లేదు. బాబాకి చెప్తే అది తప్పే, ఎందుకంటే ఆయనకేం తెలియదు అన్నట్టు చెప్పినట్టు ఉంటుంది. సర్వజ్ఞుడు ఆయనకి తెలియకపోవడం ఏంటి? మనం అడిగాము అంటే ఆయనకి తెలియక అడుగుతున్నట్టు ఉంటుంది. నాకేదో పిల్లలు లేరు, నువ్వు పిల్లలు కలిగి చేయి అని అడిగితే నోరు తెరుచుకుని ఏమిటి ప్రయోజనం? ఆయన ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది. సృష్టికర్త అయినా హయ్యెస్ట్ ఆఫ్ ది హై ఆయన అవతారుడని చెప్పుకుంటున్నాం. అంత అవతారుడని చెప్పిన తర్వాత ఆయన కంటే పెద్ద భగవంతుడు ఎవరు లేనే లేరు, ఉన్నతోన్నతుడు. అటువంటి వాడిని వెళ్ళి బాబా నీకు తెలీదా, నాకు ఇంతవరకు పిల్లలు లేరు అని అడిగామనుకోండి, అది మన అవివేకానికి చిహ్నం అవుతుంది. చేత ఆయన దగ్గర నీ కష్టాలు ఏమీ వెళ్ళపుచ్చుకోవాల్సిన పని లేదు. ఆయనకు తెలుసు అన్నీ. నీకు కావాలనే కోరుండి నీ సంస్కారాలు తీసేయడానికి కొన్ని రకాలైన కష్టాలు ఇస్తూ ఉంటాడు ఆయన. ఆ కష్టాలను ఆయన ప్రసాదం కింద స్వీకరించి అనిపిస్తుంటే కామ్గా ఏం చెప్పుకోకుండా అంచేత ఆధ్యాత్మిక ప్రయోజనం చేకూరుతుంది. ఆయన ఇచ్చిందే ఆ కష్టం ఆయన ఇచ్చిందే అని తెలుసుకో. ఆయన చెప్పక్కర్లేదు 10 సార్లు. కామ్గా మీరు అనుభవించడానికి ఆ కష్టాన్ని చేత ఆయన దగ్గర కూడా వెళ్ళపుచ్చుకోకూడదు. చేత మరియు వాటిని గురించి మీ కుటుంబ వ్యవహారాల గురించి కృంగిపోకూడదు అంటున్నారు. ఎందుకంటే కృంగిపోయే పరిస్థితులు కుటుంబాల్లో ఎన్నో కుటుంబాలు ఉంటాయి. కృంగిపోయే పరిస్థితులు చాలా చేతికి అందించిన వాళ్ళు ఎవరో 2-3 చచ్చిపోతారు. వాళ్ళు ఎర్నింగ్ మెంబర్స్ చచ్చిపోతారు. సంపాదించే వాళ్ళు ఎవరు లేరు, దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటారు ఆర్థికంగా. అది కూడా తోటి వాళ్ళతోటి చెప్పకూడదు, చెప్పుకుని కృంగిపోకూడదు. అదల్లా సాగని అంతే. ఎవరికి తెలియాలి? వాడికి తెలుసు కదా. ఎవరికి తెలియాలి? బాబాకే తెలియాలి. బాబా కంటే ఉన్నతుడు లేడు భగవంతుడు. ఆయనకి తెలియాలి, ఆయనకి తెలుసు. ఎలాగ తెలుసు కాబట్టి నేను చెప్పుకోకలేదు. తోటి వాళ్ళకి చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు, అందుకు కూడా చెప్పుకోకూడదు. అని చేత కృంగిపోకూడదు కూడా, దాన్ని గురించి విచారించుకోకూడదు. డోంట్ వరీ, బీ హ్యాపీ అని అందుకే చెప్పారు. భగవత్ సాక్షాత్కారం నెరవేర్చడంలో తమ సొంత విషయములను జొరిపి కలుషితం చేయరాదు. ఈ భగవంతుల్లో ఐక్యం అవ్వడం అనే విషయంలో ఎవరి అకౌంట్ వాళ్ళది, ఎవరి సంస్కారాలు వాళ్ళవి. ఎవరితోటి నాతోటి ఇతరులు పోల్చో, నేను ఇలా జీవిస్తున్నాను, నువ్వు అలా జీవిస్తున్నావు, అలా కాదు బాబా ప్రేమికుడు జీవించవలసిన విషయం, నేను జీవించేటట్టు జీవించు. ఇవన్నీ కూడా బేరీ చేసుకోవడం, లేకపోతే నేను జీవించలేకపోతున్నాను నేను ఎవరితోటో చెప్పడం, లేకపోతే నేను బాగా జీవిస్తున్నాను బాబాలో కిందని చెప్పడం, ఇవన్నీ కూడా వ్యక్తిగతమైన విషయాలు. నీ అంతా నువ్వు ఇతరులతో పోల్చుకోకూడదు, బేరీజ్ వేసుకోకూడదు అని చెప్తున్నారు. చేత భగవత్ సాక్షాత్కారం నెరవేర్చడంలో తమ సొంత విషయాల్ని చొప్పించి కలుషితం చేయకూడదు అంటున్నారు. పర్సనల్ విషయాలన్నీ కూడా అందులో చొప్పించి ఈ విధంగా అవుతే గాడ్ రిలేషన్ ఈజీగా వస్తుందండి, ముక్తి మోక్షం. అలా చేస్తే రాదు, మనకు తెలియదు. బాబాయ్ ఏం చెప్పారో చేయండి అంతే. ఇంకొకరు చెప్పడానికి ఇంకొకరు మీరు చెప్పక్కర్లేదు. బాబా చెప్పిన విషయాలు ఎవరు కొత్త వాళ్ళు అయితే ఇలా చెప్పారండి బాబా అని చెప్పడంలో తప్పలేదు. కానీ అక్కడికి ఎవరితోటో పోల్చి ఈయనకంటే ఆయన ఎక్కువ బాబాలు ఎవరండి, ఆయనకంటే ఈయన ఎక్కువ బాబాలు ఎవరండి, ఈ జడ్జిమెంట్స్ కూడా మనకి తెలియక చాలా రోజులు ఇచ్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు లెంపలేసుకుంటున్నాం. తప్పు వల్ల చేయకూడదని. భగవంతుని ప్రేమ సందేశం వ్యాపింప చేయటంలో ప్రేమికులు కార్యకర్తలు కూడా స్వానుభవంతో తమలో తాము ఐక్యమత్యము సామరస్యము పెంపొందించుకోవాలి. యూనిటీ ముఖ్యం. ప్రేమ మాత్రమే ఉండాలి ఇద్దరిలోనూ. అది ఇంక లేకుండా దేని వల్లైనా మనం విడిపోయే పరిస్థితి వచ్చిందంటే, ఇద్దరు బాబా ప్రేమికులు దెబ్బలాడుతున్నారంటే
కొట్టుకుంటున్నారంటే ఎవరిదో ఒక్కరిదే ఉంటుంది లోపం, ఇద్దరిదే ఉండదు. కానీ లోపం లేనివాడు కూడా కామ్గా ఉండాలి. అతనుకు ఎంత అవమానింపబడినా కూడా పడి ఉండాలి అంతే. అయితే చేతులు కలిసి చప్పట్లు అని 2 చేతులు కలిస్తే బహిర్గతం అయిపోతుంది. మూడో వాడికి ఏమనిపిస్తుందంటే వీళ్ళు బాబా ప్రేమికులు అని చెప్పుకుంటున్నారు, వీళ్ళే కొట్టుకుంటున్నారు ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం, పబ్లిక్గా స్పీచెస్లో చెప్పడం, లేకపోతే ప్రకటించడం, ఇవన్నీ బాబా ప్రేమికుడు కానివాడు చూస్తే నవ్వుకుంటాడు. ప్రేమికులు అని చెప్తున్నారు, వీళ్ళకే పడదు, వీళ్ళేం ప్రేమికులు అని చెప్పి నవ్వుకుంటారు వాళ్ళంతా. చేత ఇవన్నీ చాలా సున్నితమైన విషయాలు బాబా టచ్ చేశారు. ఇవన్నీ కూడా చేత ప్రేమ సందేశం వ్యాపింపజేయట్లో కార్యకర్తలు స్వానుభవంతో తమలో తాము ఐక్యమత్యంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి, ప్రేమను పెంపొందించుకోవాలి ఆయన కోరుతారు అని ఆయన కోరుకుంటున్నారు, బాబా కోరుకుంటున్నారు. ఇతరులపై క్రోధము లేక స్వాభిమానము తగ్గించుకొని ఉండవలను. అంటే ఈ క్రోధం, ఇతరుల మీద కోపగించుకోకూడదు. అలా అని చెప్పి ఒక స్వాభిమానం అంటే ఉన్నదానికంటే ఎక్కువ అన్నమాట. మనం 4 పిల్లలు ఉంటే ఎవరో 2 పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఇంకో 2 ఎవరో సరిగ్గా చెప్పిన మాట వింటలేదనో, మంచివాళ్ళు కాదనో, లేకపోతే అందంగా లేదనో అందరినీ సమంగా చూడరు తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కప్పుడు. అంచేత ఒకరి మీద ఎక్కువ ప్రేమ ఉందనుకోండి, అభిమానం అంతా వెలగక్కాడు. ఇక్కడ ఏమవుతుందంటే మిగిలిన వాళ్ళు బాధపడుతుంటారు. ఆ బాబాలో ఎవరంటే అల్లాపాటు చచ్చిపోతున్నారు అంత ఇదిగాను అని చెప్పి వీళ్ళలో ఇది అవుతుంది. ఆయన ఒక్కడైనా అర్హుడు, ఇంకెవరు లేరా, ఆయన కానీ గొప్ప బాబాల వాళ్ళు ఇంకా ఉన్నారు కదా అని ఎవరో ఏదో వాళ్ళకి, దాంతో గొడవలు వస్తాయి. అంచేత ఈ అభిమానాన్ని కూడా బహిర్గతంగా అందరి ఎదురుగుండా ఫలానా ఒక్క వ్యక్తినే నేను ప్రేమిస్తున్నాను బాబాలో వస్తున్నాను, మిగిలిన వాళ్ళని అంతగా ఇదేని వాళ్ళు కాదు, వాళ్ళని ఎక్కువగా అంతగా ప్రేమించట్లేదు అనేటట్టు వ్యవహారం నీ ప్రవర్తన ఉండకూడదు. అందరితోటి సమానంగా పలకరించాలి, సమంగా ఉండాలి. ఒకరంటే అమితమైన అభిమానం చూపించడం కూడా నేరమే. అది చెప్తున్నారు ఇక్కడ, అక్కర్లేని అభిమానం. ఇంకా స్వాభిమానాన్ని తగ్గించుకొని ఉండవలను. ఆయనే సనాతనుడు, అందరినీ తాము ప్రేమించుకుంటూ కన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయనే సనాతనుడు అంటే మెహర్ బాబాయే ది ఏన్షియంట్ వన్. ఆయన మిమ్మల్ని మీరు ప్రేమించుకునే కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన ప్రేమిస్తున్నారు అని చెప్తున్నారు. మనం తమని తాము ప్రేమించుకునే కంటే కూడా ఉన్నతంగా మెహర్ బాబా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, అవతార పురుషులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాలి. అందరినీ తాము ప్రేమించడం కంటే కన్నా ఎక్కువగా బాబా అందరినీ ప్రేమిస్తారు. కనుక ఇతరుల ఎడల ద్వేషభావము లేకుండా జీవిస్తూ, ఇతరుల ఎడల ద్వేషం కారణాలు చాలా ఉంటాయి. ద్వేషించాలంటే ఆ పాయింట్స్ రాకూడదు. ఆ పాయింట్స్ వచ్చాయంటే ఎక్కడో అక్కడ కారణంగా ఉండే ద్వేషిస్తున్నాం కదండి. అంటే కారణం లేకుండానో కారణం ఉండో ద్వేషిస్తున్నాం. ద్వేషమే. ఆ ద్వేషం అని పదం ఉందంటే ప్రేమకు అర్థం లేదు. అది ద్వేషానికి అర్హుడేనండి అని చెప్పామంటే తప్పదు. ఈ మధ్య ఎవరో చిన్న దొంగతనాలు చేసేవారు, వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుని కొట్టి పంపించేశారు. అది తప్పే. వాడు ఏదో పెద్ద దొంగ కాదు పాపం, చిన్న దొంగతనాలు ఏదో చేసేవాడు. బాబా భజనకి రాకుండా కట్టేసి వాడిని నానా హింసలు పెట్టి ఆఖరి బాబా భజనకి రాకుండా చేశారు. అక్కడ ద్వేషం. మనం వాడిని కూడా ప్రేమించాలి, వాడిని మార్చడానికి ప్రయత్నించాలి, కానీ వాడిని కొట్టేసి పంపించడం కాదు మనం చేయాల్సింది. వాళ్ళు పరివర్తన తీసుకురావాలి. సత్తర్మంగను కూడా పరివర్తన ఎలా బాబా తీసుకొచ్చారు. మనం ప్రేమ ద్వారా ప్రేమించాలి వాడిని, ప్రేమ ద్వారా పరివర్తన తీసుకురావాలి. అంతేగాని ద్వేషంతో వెళ్ళగొట్టడం సరి అయింది కాదు, బాబాలో చేయవలసింది కాదు. అంతే ద్వేషభావం లేకుండా జీవించాలి ఇతర బాబా ప్రేమికుల ఏడలు కానీ బాబా ప్రేమికులు కాని వాళ్ళ ఏడలు కూడా ద్వేషభావం లేకుండా మనం జీవించాలంటున్నారు. బాబాను హృదయపూర్వకంగా ప్రేమించాలి,
సరే, హార్ట్ ఆఫ్ హార్ట్స్లో బాబాని ప్రేమిస్తూనే ఉండాలి. అలా ప్రేమిస్తున్నామని చెప్పుకోవడానికి ఇవి కూడా ప్రాక్టికల్గా మన నిత్య జీవితంలో మన చుట్టూ ఉండి ప్రజలతోటి మనం చేసే వ్యవహారాల్లో కూడా ఇప్పుడు నేను చెప్పిన నిర్మోహమాటంగా కొండ బద్దలు కొట్టినట్టు నేను చెప్పినవన్నీ కూడా బాబా చెప్పినవి అవి కొంచెం కటుగా చెప్తుంటాను. నా పుట్టుకతో చిన్న గుణం మామూలుగా సరళంగా చెప్పుకున్నాను. అంచేత అవన్నీ కూడా బాబా మనకి ఇచ్చిన పాయింట్స్ ఈరోజు చెప్పినవి. ఒక ఐడియల్ బాబాలో ఒక ఆదర్శప్రాయమైన మెహర్ బాబా ప్రేమికుడు ఎలా జీవించాలో అవన్నీ కూడా బాబా ఇక్కడ చెప్పారు మనకి. సాధ్యమైనంత వరకు 100కి 100 పాళ్ళు కానీ, లేక కనీసం 99 పాళ్ళు 90 పాళ్ళు కానీ ఇవన్నీ ఆచరించాలి. ఆచరించినాడే మన బాబా చెప్పింది విన్న వాళ్ళం అవుతాం. అంతేగాని ఆయన పూలదండలు వేసుకొని ఇంకోటి పూజలు నమస్కారాలు పెద్ద పెద్ద సహవాసం చేసేసి కానీ వాటి వల్ల అక్కర్లేదు. మన పర్సనల్ లైఫ్ని పెంచుకుంటే చాలు. మిగిలినవి ఉన్నా లేకపోయినా కూడా ఆయనకు కావాల్సినవి ఈ ఆడంబరము డాంబిక పూజలు కాదు బాబాకు కావాల్సి. ఆడంబరము డాంబిక పూజల నుంచి దూరంగా ఉండాలి. ఇన్నర్గా బాబా ఇప్పుడు చెప్పిన పాయింట్స్ తోటి జీవించడం మొదలుపెట్టాలి. దీనికి ఏమవుతాడని మెహర్ బాబా మనందరికీ సహాయం చేస్తాడని కోరుకుంటూ బాబా చెప్పిన విషయాన్ని ఉన్నదన్నట్టుగా కొంచెం కఠినమైనప్పటికీ బాగా అర్థమయ్యే విషయం రీతిలో చెప్పినందుకు ఎవరు బాధపడవద్దని కోరుకుంటున్నాను. ఎవరి మీద ద్వేషంతో చెప్పట్లేదని, అందరి మీద ప్రేమతో మాత్రమే చెప్తున్నాను. బాబా చెప్పిన మాత్రమే చెప్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. బాబీ గారు జై బాబా. మీరు అరుణ గారు నెక్స్ట్ పాడతానండి. జై బాబా. వినపట్లేదు. నేను నెక్స్ట్ పాడతానండి. కొంచెం వినపడుతుందా? హలో. సరే, ఓకే జై బాబా. నేను పాడతానండి. నేను పాడతాను జై బాబా. తర్వాత అరుణ గారు జై బాబా. అరుణ గారు ఇందాక లక్ష్మీ పండుగేశ్వర గారు పాడమని అనౌన్స్ చేశారు కదా. ఆమె రెడీ ఉంటే పాడమనండి మేడం గారిని. జై బాబా. పిలిస్తే బాగుంటారు కానీ నేను పాడతాను, మీరు పాడతారు. వాళ్ళు రాలే, వాళ్ళ లైన్ లో లేనప్పుడు ఏం చేయాలి? ఎవరో చేయాలి కదా. ఇందాక అనౌన్స్ చేశారు అపరారు. ఆ, సత్యవాణి గారు ఇందాక అనౌన్స్ చేశారు. సరే, అరుణ గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆమె అరుణ గారు లైన్ లో రాలే కాబట్టి చెప్పాను. మేడం గారు పాడమనండి. జై బాబా. మేడం గారు పాడమనండి. మేడం గారు పాడండి. మేడం పాడండి. మేడం పాడండి. ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు పాడండి అమ్మా. మళ్ళీ ఆమె రాలే, అరుణ లైన్ లో రాలేదు. అరుణ కలిసి మీరు పాడండి అమ్మా. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. మెహరు దేవుని సన్నిధిలో లక్ష్మి గారు వాయిస్ క్లియర్ గా లేదండి. రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. ముని జన సోముని కనరండి, మదిలో చింతలు మానండి. ముని జన సోముని కనరండి, మదిలో చింతలు మానండి. వాయిస్ క్లియర్ గా లేదండి లక్ష్మి గారు. ఏంటండి? కొంచెం స్లోగా వస్తుందండి వాయిస్. బాగానే వస్తుంది, స్లోగా వస్తుంది.
మంచిగానే వస్తుంది సార్, పాడండి. పాడండి లక్ష్మి గారు పాడండి. భవభయహరుని చేరండి, భవబంధాలే వీడండి. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని, సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని. సాగిల పడుదమురారండి, సరగుణ తనలో చేర్చమని. సాగిల పడుదమురారండి, సరగుణ తనలో చేర్చమని. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. తానవతారుడనని పలికి మౌనిగా మౌనుని నాదముతో, తానవతారుడనని పలికి మౌనిగా మౌనుని నాదముతో మనసే హారతిగా గొనుచు మేలు కొల్పనిల వెలసెనయా. మనసే హారతిగా గొనుచు మేలు కొల్పనిల వెలసెనయా. మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. మెహరు నామమే చేయుదమా, మెహరు గీతములు పాడుదమా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ అరుణ్ గారు. జై బాబా అండి, జై బాబా అండి. చక్కని సంకీర్తన ఎంతో చక్కగా చేసి వినిపించారు ప్రీతమునికి. మీకు జై మెహర్ బాబా. ఈరోజు సార్ మల్లికార్జున గారు ఎన్నో చక్కని విషయాలు మనందరికీ తెలియజేశారు. వారికి జై మెహర్ బాబాలు. నెక్స్ట్ అందరూ కూడా చిన్న సంకీర్తనలు సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్. జై బాబా. బాబీ సంకీర్తన చేస్తారా? చేస్తాను రేణ. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటాము ఆ వీణులతో విడుస్తాము. విశ్వము అంతా ప్రేమమయం, వాస్తవమునది భ్రాంతిమయం. ఉన్నదొక్కటే ఉనికి లేనిది, ఉనికి లేకనే నిండి ఉన్నది. శృతులు తెలిపెను, గురులు తెలిపెను, దేవదేవుడే వచ్చి తెలిపెను. ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము, ఏ వీణుల వింటామో ఆ వీణులతో విడుస్తాము. అంతా తెలిసిన పామరులం, అహమున మనమే హీరోలం. తపన ఉన్నను చపల చిత్తులం, ప్రేమ ఉన్నను పరమలోభులం. బుద్ధిహీనులం,
మంద భాగ్యులం కన్నులున్నను కనలేని అందులం ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము ఏ వీణులతో వింటాము ఆ వీణులతో విడుస్తాము జీవేశ్వరుడే మేహరుడు జీవన గమ్యము మేహరుడు మెహరు మెహరని మెహరు శ్రీ అని అనుచు వినుచును ఆదమరచుచు అసలు వదలుకొని అన్య మనసుతో సారరహితమౌ బ్రతుకు గడుపుచు ఎంతాలకిస్తాము ఏమి గ్రహిస్తాము ఏ వీణుల వింటాము ఆ వీణులతో విడుస్తాము అవతార్ మెహర్ బాబా की जय जय मेहर बाबा थैंक यू జై బాబా అరుణ గారు బాబీ. జై బాబా బాబీ. చక్కగా సంకీర్తన చక్కగా వినిపించారు. జై బాబా మీకు. ఆ ఇప్పుడు శారదా ప్రసాద్ గారు చిన్నక్క జై బాబా. తర్వాత ఈరోజు మెహర్వాన్ మణిజా అని కొత్తగా వచ్చారు. జై బాబా. తవారు రెడీగా ఉండండి. చిన్న చిన్న సంకీర్తనలు వినిపించండి ప్రియతమునికి. అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. మేలు కొంటే మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా మేలు కొంటే మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి కైవల్యధామం దరి చేర్చు మార్గం కైవల్యధామం దరి చేర్చు మార్గం సరిచూచి మననీయ మన్నింపు మోయి మముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలు కొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా నీ పిలుపు నాలింపగా జననా మరణం లేని సత్యంబు నీవే సర్వమతములలోని పరమాత్మ నీవే జననా మరణం లేని సత్యంబు నీవే సర్వమతములలోని పరమాత్మ నీవే ఓ మౌన దీక్ష మాత్మరక్ష ఓ మౌన దీక్ష మాత్మరక్ష ఈ ప్రేమ జీవులపై నీ పరీక్ష మముగన్న మా తండ్రి మేహేరు బాబా మేలు కొంటి మోయి బాబా
నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా, మనసారా స్మరించే జీవికైనా మోక్షంబునొసగే భగవంతున్న నీవే. మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబునొసగే భగవంతున్న నీవే. అవసాన కాలం నీ ప్రేమ నామం, అవసాన కాలం నీ ప్రేమ నామం, మనసార మదిలోన మరిపింపకోయి. మముగన్న మా తండ్రి మెహేరు బాబా, మేలుకొంటి మోయి బాబా. నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ అండి నరేంద్ర గారు. జై అందరికీ జై బాబా జై అండి. బాబా, జై బాబా, జై బాబా చిన్నక్క. చక్కని సంకీర్తన, ఆ ప్రియతముని మేలుకొల్పే మన హృదయాల మేలుకొల్పు చక్కని కీర్తన అండి. మీకు జై మెహర్ బాబా. జై ఆ బాబా. ఇప్పుడు మెహర్వాన్ మనిజ ఎవరండి? జై బాబా. అమ్మ జయమేర్ బాబా, నేను స్వాతిని. స్వాతి జై బాబా. స్వాతి మెహర్ జై బాబా అమ్మ. జై బాబా. సంకీర్తన చేయమ్మా, సంకీర్తన ఓకే. చేయమ్మా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ये पाట పాడాలి ఓ మెహర్ బాబా, ఏ పాట పాడాలి ఓ మెహర్ బాబా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. ఏ పాట పాడాలి ఓ మెహర్ బాబా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి బాష్పాల పాదాలు ప్రక్షాళనము చేసి, మౌన ముద్రను దాల్చి మనసు పీఠము వేసి బాష్పాల పాదాలు ప్రక్షాళనము చేసి సంరోక్షణాలతో తరించనా. ఏ పాట పాడాలి ఓ మెహర్ బాబా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. గుండె సవ్వడి కూర్చి హృదయ నాదము చేర్చి కనురెప్పలయలతో స్వరజతులు పలికించి, గుండె సవ్వడి కూర్చి హృదయ నాదము చేర్చి కనురెప్పలయలతో స్వరజతులు పలికించి ఆత్మతో నినదించనా. పరమాత్మకే వినిపించనా, ఆత్మతో నినదించనా. పరమాత్మకే వినిపించనా. ఏ పాట పాడాలి ఓ ప్రేమ దేవా, ఏ పూజ చేయాలి ఓ ప్రేమ దేవా, ఓ ప్రేమ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ. థ్యాంక్ యూ. స్వాతి మెహర్ చక్కని సంకీర్తన ఎంతో చక్కగా వినిపించావు ప్రీతమునికి. నీకు జై మెహర్ బాబా. ఇప్పుడు
శర్మ గారు, తర్వాత అప్పారావు గారు. జై బాబా. जय मेहर శర్మ बाबा, గారు జై బాబా అండి. जय मेहर बाबा, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచెవో బాబా, నీ రూపమే నిలచెవో బాబా। కన్నులలోన హృదయములోన వికసించు విరజిల్లు నీ మోమునా, ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే, ఎన్నెన్నో జన్మల పుణ్యముగా ఈ జన్మలో నిన్ను కాంచితిని। కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచెవో బాబా। మృదు మధుర నీ నామ స్మరణముయే నిలిపేను మా హృదయ ఫలకమునా। అవతారమూర్తి మేహరుబా గైకొనుము మా హృదయ పుష్పాంజలి। కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలచెవో బాబా। అవతార్ మెహర్ బాబా కి జై, జై మెహర్ బాబా నాన్న గారు, థ్యాంక్ యూ। జై బాబా అండి. చక్కని కీర్తన చక్కగా వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు అప్పారావు అన్నయ్య గారు జై బాబా. అప్పారావు గారు జై బాబా. జై బాబా, జై బాబా, జై బాబా। అవతార్ మెహర్ తర్వాత బాబా की జయశ్రీ जय। రెడీగా ఉండండి. జై బాబా అండి। దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా। ముంగిట కేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు, ముంగిట కేల రమ్మనవు నీ కౌగిట నేల బంధించవు। దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా। కొండంత దేవుడవు నీవు, కొండంత కానుక తేగలనా, ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశలో ఎలత్రోయుదువా, ఆకాశమంతటి ఆశతో రాగా నిరాశలో ఎలత్రోయుదువా, నిరాశ పాలే చేయుదువా। దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా। ఎంతటి మెత్తటి హృదయము నీది, ఇంతటి కాఠిన్యం ఎప్పుడాయరా, ఎంతటి మెత్తటి హృదయము నీది, ఇంతటి కాఠిన్యం ఎప్పుడాయరా। ఎన్నెన్ని యుగములు గడిచాయో, ఇంకెన్ని యుగములు గడవాలో, ఎన్నెన్ని యుగములు గడిచాయో, ఇంకెన్ని యుగములు గడవాలో, ఎప్పుడు ఎటులా నిన్ను చేరాలో, ఎప్పుడు ఎటులా నిన్ను చేరాలో। దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానురా। అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి అన్నగారు, జై బాబా। జై బాబా అన్నయ్య. చక్కని సంకీర్తన. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు జయశ్రీ జై బాబమ్మ, తర్వాత శాంత గారు, ప్రకాశం గారు. जय बाबा आंटी। अवतार मेहर बाबा की जय। प्रेममूर्ति मेहरु बाबा దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా, మోక్షముందుమురా। ప్రేమమూర్తి మెహరు బాబా
దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమయే పరమార్థమైతే ధ్యాన సాధనలెందుకు, దేవుడే మన మధ్య ఉంటే జపతపంబులు దండగే. ప్రేమకున్న సహజ సంపద, ప్రేమకున్న సహజ సంపద సంతసించునురా అనుభవించునురా అనుభవించునురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. నిత్య జీవిత యాత్రలోని పాత్ర తెలిసి చరించరా, పాతకాలపు కర్మకాండ ప్రగతికే ప్రతిబంధకమురా. ముక్కు మూసి మూల కూర్చుని, ముక్కు మూసి మూల కూర్చుని మోసపోకుమురా, నిజము తెలియమురా నిజము తెలియమురా. ప్రేమమూర్తి మెహరు బాబా దివ్య నామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందుమురా మోక్షముందుమురా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. బాబా చక్కని సంకీర్తన వినిపించారు జయశ్రీ గారి ఫ్యామిలీ నుంచి. జై బాబా. ఇప్పుడు ఇంకెవరు ఉన్నారబ్బా? శాంత గారు జై బాబా. ఆకుల శాంత గారు జై బాబా. జై బాబా అండి. అరుణ గారు జై బాబా. అందరికీ జై జై బాబా. బాబా. జై అవతార్ మెహర్ బాబా కీ జై. ఊపిరి కన్నా చేరుబట ఊహాతీతుడు తానంట, ఉన్నతులకు ఉన్నతుడంట, ఉన్నది మాత్రం తానంట. ఊపిరి కన్నా చేరుబట ఊహాతీతుడు తానంట, ప్రేమే ఆతని తత్వమట, ప్రేమను ఆతడు కోరునట, మేల్కొల్పుటకే వచ్చినట, అందుకే మౌనం పూనెనట. ఊపిరి కన్నా చేరుబట ఊహాతీతుడు తానంట, చేలము పట్టిన చాలునట, పాలకుడై పాలించునట, ఏలము పట్టిన చాలునట, పాలకుడై పాలించునట, మిథ్యానుభవము తొలగునట, దివ్యానుభవమే కలుగునట. ఊపిరి కన్నా చేరుబట ఊహాతీతుడు తానంట.
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. చిట్ట చివరి సంకీర్తన ఊపిరి కన్నా మనకు దగ్గరున్న ప్రీతమునికి చక్కని కీర్తన వినిపించారు. మీకు జై మెహర్ బాబా. ఇప్పుడు ఆ ప్రకాశం గారు పర్వర్ది గారు ప్రార్థన, సిద్ధలక్ష్మి గారు రెప్యుటెన్స్ ప్రార్థన, కోటేశ్వరరావు గారు పిల్లబడ్ గాడ్ చదవాలి, బాలరాజు గారు నామస్మరణ, హారతి, ధనలక్ష్మి. జై బాబా. ప్రకాశం గారు జై బాబా. పర్వర్ది గారు ప్రార్థన చేయండి ప్రకాశం గారు. తర్వాత సిద్ధలక్ష్మి గారు రెప్యుటెన్స్ ప్రేయర్ చేస్తారు. సిద్ధు నువ్వు రెడీ ఉంటే నువ్వు పర్వర్ది గారు చెయ్యమ్మా. జై బాబా వదన. జై బాబా. జై బాబా. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, ఎల్లప్పుడూ నున్నావు, ఎల్లప్పుడూ నుందువు. నీవు అంతటను గలవు, అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలయుందువు. నీవు ఆకాశమున కలవు, పాతాళమున కలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలోనున్నావు, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాప్తివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహురమజ్దా, ప్రేతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబాకి జై. కంటిన్యూ చేయాలి నా వదిన, చేస్తాడు అతను. లేరు. పుష్పలత గారు సంకీర్తన చేశారా? చేశాను. సరే అయితే సిద్ధు కంటిన్యూ చేయమ్మా. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్ లా అల్లా ఇల్లిల్లాహ, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికియుండరాని పలికిన ప్రతి మాటకును, చేసియుండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషంచే ప్రేరేపించబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకు, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో
నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరం విపలుల మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకు ఎంతో అధికముగా ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించునంత వరకు మాకు తోడ్పడము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరకు సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహేర్ బాబా కీ జై. జై బాబా వదిన, అందరికీ జై బాబా. జై బాబా. చక్కగా ప్రీతమునికి ప్రార్థన వినిపించావు. నీకు జై మెహర్ బాబా. ఇప్పుడు బాలరాజు గారు, కోటేశ్వరరావు గారు ఇద్దరు చెరి 2 నిమిషాలు నామస్మరణ చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी. జై బాబా అండి బాలరాజు గారు. కోటేశ్వరరావు గారు జై బాబా. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर
बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय. जय बाबा మేడం గారు. థ్యాంక్ యూ. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు మీకు జై మెహర్ బాబా. సహకరిస్తున్న అందరి మీ ప్రేమకు జై మెహర్ బాబాలు ధన్యవాదాలు. జై బాబా అండి. ఇప్పుడు ఆ మౌనమూర్తి మెహర్ ప్రీతముని మనసారా మదిలో 2 నిమిషాలు స్మరించుకుందాము. తర్వాత సులోచన ధనలక్ష్మి హారతి సమర్పిస్తారు ప్రీతమునికి. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. సునా ధన జై బాబా. మెహర్ బాబాకి జై. మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మెహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం విమల దయా గుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మెహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మెహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ నీ సేవే మాకిహమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మాకిహమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాగా జీవిత పరమావధి నీ సన్నిధి కాగా మెహరు బాబా ప్రేమమయ నీవే మాకు సర్వమయ మెహరు బాబా ప్రేమమయ
నీవే మాకు సర్వమయా మానస చోరా మది గై కోరా మానస చోరా మది గై కోరా శాశ్వత మౌని దరిరానీరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा अंदर की जय बाबा आंटी जय मेहर बाबा జై బాబా అండి. దివ్య ప్రీతముడు మనకు అందించిన అద్భుత అవకాశంలో అందరి చక్కని సంకీర్తనలు, దివ్య ప్రీతముడు చెప్పిన ఎన్నో చక్కని విషయాలు సార్ మల్లికార్జునరావు గారు, అలాగే నామస్మరణ మీ హారతితో ఈ రోజటి కార్యక్రమము మనము ముగించుకున్నాము. అందరికీ జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి. సిద్ధు జై బాబా. జై బాబా వదన. జై బాబా.